చలి పులి దెబ్బ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులపై దారుణంగా పడింది. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్ని కాదు. ఇరుకు గదుల్లో కప్పుకోవడానికి రగ్గుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 32 సాంఘిక సంక్షేమ హాస్టళ్లుండగా అందులో 8,500 మంది విద్యార్థులున్నారు. ఇందులో ఏ వసతి గృహం చూసినా విద్యార్థులు చలికి అల్లాడిపోతున్నారు. ఓ పక్క హాస్టల్ భవనాలు కిటికీలు సరిగ్గా లేక ఇబ్బంది పడుతుంటే మరో పక్క రగ్గుల కొరతతో చలి ఎముకలు కొరికేస్తోంది. దీంతో విద్యార్థులు చలికి జ్వరాల బారిన పడుతున్నారు. గత సంవత్సరం రగ్గులు పంపిణీ చేసిన అధికారులు ఈసారి రగ్గుల పంపిణీ మర్చిపోయారు. దీంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని హాస్టల్ సమీపంలో చెరువులు ఉండడంతో చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న దుప్పట్లు చాలక ఒక్క దుప్పటి ముగ్గురు విద్యార్థులు కప్పుకుంటున్న పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. చాలా సఫర్ అవుతున్నాము. మేము ఇలాంటి చెద్దర్లు రోజు ముగ్గురం కప్పుకుంటున్నాము. చాలా మంది జ్వరాలు కూడా వస్తున్నాయి. మాకు దగ్గరలో చెరువు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. చాలా చలి కూడా పెడుతుంది. నైట్ కప్పుకోవడానికి చెద్దర్లు లేవు. చాలా చలి పెడుతుంది మాకు. మీరు కిటికీ నుంచి కూడా చాలా గాలి వస్తుంది. అందుకే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము కూడా ఇలాంటి చెద్దర్లు చాలా మంది దగ్గర కొంతమందికి లేవు. ఇంకా ఉన్న వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతున్నారు. ముగ్గురు ఒకటే చెద్దని ముగ్గురు కప్పుకుంటున్నారు. మా హాస్టల్లో బాగా చలి తీవ్రత ఎక్కువ ఉంది. మేము ఈ పల్చడి చెద్దర్లు ఒకలే నలుగురం కప్పుకోవాల్సి వస్తుంది. పక్కనే చెరువు ఉండడంతో చలి బాగా పెడుతుంది. కిటికీలకి వెళ్ళి చాలా గాలి వస్తుంది. రగ్గులు మాకు ఎమ్మటే ప్రొవైడ్ చేయాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. గత 10 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏం చేయలేకపోతున్నామని హాస్టల్ వార్డెన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పిల్లలకు రావాల్సిన దుప్పట్లను పంపిణీ చేస్తే ఈ చలి నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. గత సంవత్సరంలో పిల్లలకు రగ్గులు ఇచ్చారు. ఈ సంవత్సరం ఇవ్వడం అనేది మర్చిపోయారు. కాబట్టి అధికారులు కొద్దిగా స్పందించి పిల్లలపైన దయ చూసి కొద్దిగా తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా పిల్లలకు రగ్గులు వచ్చే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి తోడు చిన్న చిన్న పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకుని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా విద్యార్థులకు రగ్గులు అందే విధంగా చూడగలరని